అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని ఎదుట మనుషుల ఎదుట మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ తన మనసాక్షిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఏ విషయాల్లో నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందో వాటిని వెంటనే సరిచేసుకోవాలి. అప్పుడే నువ్వు నిందారహితునిగా ఉండగలవు. శుద్ధ హృదయము మంచి మనసాక్షి కలిగిన వారు చేసే ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అతని హృదయ స్థితి కారణం. ఒక వ్యక్తి గౌరవించబడడానికి అతని వ్యక్తిత్వం కారణం. అమెరికా దేశాధ్యక్షుడు అయినటువంటి అబ్రహాం లింకన్, ఆయన జీవితాన్ని కనుక మనం గమనించి చూస్తే, అబ్రహాం లింకన్ పేదవాడు, కష్టపడి చదివి రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఫామ్ వర్క్ చేశాడు, రైతు పని. ఆ తర్వాత దుకాణంలో పనిచేశాడు, పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు, భూములు కొలిచే సర్వేయర్గా పనిచేశాడు, స్వయంగా చదివి న్యాయవాది అయ్యాడు, విజయవంతంగా న్యాయవృత్తి చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, ఆపై అమెరికా కాంగ్రెస్ సభ్యునిగా పనిచేశాడు. అమెరికా దేశాధ్యక్షుడు అయ్యాడు. ఒక వ్యక్తి హృదయ స్థితిని బట్టి అతని జీవితం ఉంటుంది. ఆయన గుణ లక్షణాలు ఆయనను గొప్ప స్థితిలో ఉంచాయి. ఆయనను నిజాయితీపరుడు అనేవాడు. ఆయన వినయంగా ఉండేవాడు. ఉన్నత పదవికి చేరినా కూడా సాధారణ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేవాడు. కష్టపడే స్వభావం అతనిలో ఉండేది. పేద కుటుంబం నుంచి వచ్చి స్వయం కృషితో చదువుకొని న్యాయవాదిగా ఎదిగాడు. ఆయనలో కరుణ, దయ మెండుగా కనపడేది. ఇతరుల బాధలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయడానికి ప్రయత్నించేవాడు. ఎంతో ధైర్యం గలవాడు. అమెరికా అంతర్యుద్ధం, సివిల్ వార్ అప్పుడు ఎంతో ధైర్యంగా కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని నడిపించాడు. ఎంతో సహనం గలవాడు. ఎన్ని విమర్శలు వచ్చినా, తనపై వచ్చినా ఎంతో ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు. బానిసత్వ నిర్మూలన కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న మంచి నాయకుడు. అంత గొప్ప నాయకుడుగా అబ్రహాం లింకన్ ఎదగడానికి గల కారణం అతని వ్యక్తిత్వం. అబ్రహాం లింకన్ తన మనసాక్షిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. దేశాధ్యక్షుడు, అమెరికా దేశాధ్యక్షుడు కాకముందు అబ్రహాం గారు ఒకరోజు తన పని ముగించుకొని చీకటి పడే సమయం అవుతుంది కాబట్టి త్వరగా ఇల్లు చేరుకోవాలి అని త్వరగా నడుస్తున్నాడు. ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ, బాబు కొంచెం సహాయం చేయండి, ఆకలితో ఉన్నాను అని అడిగితే తన జేబులోని 2 నాణాలలో ఒకదాన్ని ఇచ్చాడు. ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు. 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇల్లు వచ్చింది. దీపపు వెలుగులో తన జేబులో ఉన్నటువంటి ఆ ఒక్క నాణ్యాన్ని చూసి తన పొరపాటు తెలుసుకున్నాడు. ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి 2 నాణ్యాల్లో ఒకటి చెల్లనిది. సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ సంగతి మర్చిపోయి చెల్లని నాణ్యాన్ని ముసలి భిక్షగత్తెకు ఇచ్చాడు. ఎంత పొరపాటు చేశాను అనుకుని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణ్యాన్ని ఇచ్చి క్షమాపణ చెప్పి చెల్లని నాణ్యాన్ని తిరిగి తీసుకోవాలి అనుకున్నాడు. ఇంతలో మబ్బులు కమ్మి వర్షం పడే సూచనలు కనిపించాయి. అయినా సరే లింకన్ బయలుదేరాడు. వర్షానికి తాను తడవకుండా ఉండాలి అని ఆయన కోరుకోలేదు. దేవుడా, వర్షం పడేలా ఉంది, ఆ ముసలి భిక్షగత్తె అక్కడి నుండి వేరే చోటికి వెళ్లకుండా అక్కడే దగ్గరలో ఉండేలా చేయి తండ్రి అని మనసులో దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ మళ్ళీ 4 కిలోమీటర్ల దూరం నడిచి ఆ ముసలి భిక్షగత్తె ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆమె అక్కడే దగ్గరలో ఉండడం, ఒక మూసి ఉన్న దుకాణపు మెట్ల దగ్గర కూర్చొని ఉండడం కనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆ చెల్లని నాణ్యాన్ని తీసుకొని మంచి నాణ్యాన్ని ఇచ్చాడు. అయ్యో, మంచి నాణ్యం ఇవ్వడానికి ఎంత దూరం వచ్చావా నాయనా, మరొకరు ఎవరైనా వచ్చి ఇంకో నాణ్యాన్ని ఇస్తారు కదా అని ఆమె అంటే, రావచ్చమ్మా, కానీ
అపరాధం చేశానే అనే నా మనసుకు కలిగిన బాధను తొలగించేందుకు ఎవరు వస్తారు? నా మనసాక్షిని బాగు చేసుకోవాలి కదా అంటూ అక్కడ నుండి మళ్ళీ 4 కిలోమీటర్ల దూరం దాటడానికి అబ్రహాం లింకన్ బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, నిజాయితీ అంటే ఇతరులు చూస్తున్నప్పుడు మాత్రమే మంచి పని చేయడం కాదు, ఎవరు చూడనప్పుడు కూడా మన తప్పును గుర్తించి దాన్ని సరిదిద్దుకోవడం. అబ్రహాం లింకన్ గొప్పవాడిగా మారడానికి గల కారణం ఆయన చేసినటువంటి దానం కాదు, తన పొరపాటును ఒప్పుకొని దాన్ని సరిచేసుకోవడానికి 8 కిలోమీటర్ల దూరం నడవడానికి కూడా వెనుకాడకుండా పోవడం మనిషి గొప్పతనం. ఒక మనిషి గొప్పతనము అతని సంపదలో కాదు, అతని మనసాక్షిని సరిచేసుకొని నిజాయితీగా జీవించే దానిలో ఉంటుంది. ఎవరు అడగకపోయినా, ఎవరు తెలుసుకోకపోయినా మన తప్పును సరిదిద్దుకునే ధైర్యం నిజమైన గొప్పదనం. అలాంటి వారి పక్షాన దేవుడు ఎప్పుడూ నిలబడతాడు. అందుకొరకే పౌలు గారు అంటున్నారు, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మన మనసాక్షి మన మీద దోషారోపణ చేయకుండా నిర్దోషంగా ఉండునట్లు ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మా మనసాక్షిని నిర్దోషమైనదిగా ఉన్నట్లు చూసుకోవాలి, అభ్యాసం చేసుకుంటున్నా అంటున్నాడు మీ దాసుడు పౌలు గారు. అవును నాయన, ఎదుటివారు మా గురించి బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఏ విషయంలో మేము మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మా మనసాక్షి మా మీద దోషారోపణ చేస్తుందో వాటన్నిటిని కూడా మేము సరి చేసుకోవాలి. మనుషుల దగ్గర సరి చేసుకోవాలి, నీ దగ్గర సరి చేసుకోవాలి. తండ్రి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు బలిపీఠం వద్దన అర్పణం అర్పిస్తున్నప్పుడు మీ ఎవరికైనా సరే మీ మీద విరోధంగా ఉన్నదని జ్ఞాపకం వస్తే నువ్వు వెళ్ళి క్షమాపణ కోరుకో, తర్వాత వచ్చి సమాధాన పడిన తర్వాత వచ్చి ప్రార్థన చేయి. అట్లాంటి వాళ్ళ ప్రార్థన మీరు ఆలకిస్తారు. అలాంటి వారి ప్రార్థన మీరు దృష్టి ఉంచుతాను, జవాబిస్తానంటున్నారు నాయన. కాబట్టి మన సాక్షిని సరిచూసుకోకుండా మేము చేసేటువంటి ప్రార్థనలకు ఏమాత్రం విలువ ఉండదని మీరు వాక్యం ద్వారా సెలచేస్తున్నారు. అబ్రహాం లింకన్ ఎంత గొప్ప దేశాధ్యక్షుడు అయిపోయినాడు. కారణం అతనిలో ఉన్నటువంటి సుగుణాలు. ఒక మనిషి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇవన్నీ మీరు దృష్టి ఇచ్చి చూస్తారు. నా ప్రియమైన ప్రభు, ఒక మనిషి హృదయ స్థితిని బట్టి అతని జీవితం ఉంటుందని ఈరోజు మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దయ ఉంచండి. ప్రేమ, కరుణ, దయ, జాలి, సహనం ఇవన్నీ మంచి ఉద్వేగాలు. మీ దగ్గర మేము ప్రార్థన చేసినప్పుడే మీలో ఉన్నటువంటి సుగుణాలన్నీ మాలోనికి వచ్చేస్తాయి. కాబట్టి నా తండ్రి, క్షమించడం, క్షమాపణ కోరుకోవడం, మనసాక్షిని సరి చేసుకోవడం ఇవన్నీ కూడా కంటికి రెప్పలా ఈ సుగుణాలన్నింటినీ కూడా మేము కాచుకొనుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయాల్లో వారి మనసాక్షి దోషారోపణ చేస్తుందో వాటన్నిటి సరి చేసుకొని ఆ తర్వాత ప్రార్థించి మీ ద్వారా గొప్ప జవాబులు పొందుటకు మీరు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దాన్ని వెదక రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపము వలన మనిషికి వచ్చే జీతం మరణం. ఆ నరక వేదన నుంచి నిన్ను తప్పించడానికి కలువరి శిలువలో ఆయన బలియాగం అయిపోయినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.